హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ డైలీ మన రెగ్యులర్ లైఫ్లో మనం యూజ్ చేసే కొన్ని సాధారణమైన తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి, అదేవిధంగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ముందుగా, ఆమె జీవితంలో చాలా హెచ్చు తగ్గులు చూసింది. ఆమె జీవితంలో చాలా హెచ్చు తగ్గులు చూసింది. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో She has seen many ups and downs in her life. She has seen many ups and downs in her life అని చెప్తూ ఉంటాము. అంటే ఆమె జీవితంలో చాలా హెచ్చు తగ్గులు చూసింది అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత ఈ విధమైన ప్రవర్తన సహింపబడదు. ఈ విధమైన ప్రవర్తన సహింపబడదు ఇలా చెప్పడాన్ని This sort of behavior will not be tolerated. దిస్ సార్ట్ ఆఫ్ బిహేవియర్ విల్ నాట్ బీ టాలరేటెడ్ అని చెప్తూ ఉంటాము. అంటే ఈ విధమైన ప్రవర్తన సహింపబడదు అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత ఆమె చెప్పేది విని నేను నా టైం వేస్ట్ చేసుకున్నాను. ఆమె చెప్పేది విని నేను నా టైంని వేస్ట్ చేసుకున్నాను ఇలా చెప్పడాన్ని ఐ వేస్టెడ్ మై లాట్ ఆఫ్ టైమ్ బై లిజనింగ్ టు హర్. ఐ వేస్టెడ్ మై లాట్ ఆఫ్ టైమ్ బై లిజనింగ్ టు హర్ అని చెప్తూ ఉంటాము. అంటే ఆమె చెప్పేది విని నేను నా టైంని వేస్ట్ చేసుకున్నాను అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత మామూలుగా మీరు ఏ టైంకి పడుకుంటారు? మామూలుగా మీరు ఏ టైంకి పడుకుంటారు ఇలా అడగడాన్ని వాట్ టైమ్ డూ యూ యూజువలీ గో టు బ్యాడ్. వాట్ టైమ్ డూ యూ యూజువలీ గో టు బ్యాడ్ అని అంటూ ఉంటాము. తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ తినడం మానేశాను. నేను బ్రేక్ఫాస్ట్ తినడం మానేశాను లేదా ఆపేశాను ఇలా చెప్పడాన్ని ఐ స్టాప్డ్ ఈటింగ్ బ్రేక్ఫాస్ట్. ఐ స్టాప్డ్ ఈటింగ్ బ్రేక్ఫాస్ట్ అని చెప్తూ ఉంటాము. తర్వాత నిజం చెప్పాలంటే అతను నిన్ను ప్రేమిస్తున్నాడు. నిజం చెప్పాలంటే అతను నిన్ను ప్రేమిస్తున్నాడు ఇలా చెప్పడాన్ని టు బీ హానెస్ట్ హీ లవ్స్ యూ. టు బీ హానెస్ట్ హీ లవ్స్ యూ అని చెప్తూ ఉంటాము. తర్వాత ఇది నా శక్తికి మించినది. ఇది నా శక్తికి మించినది ఇలా చెప్పడాన్ని ఇట్ ఈస్ బియాండ్ మై కెపాసిటీ. ఇట్ ఈస్ బియాండ్ మై కెపాసిటీ అని చెప్తూ ఉంటాము. తర్వాత నాకు ఈ విషయాన్ని వివరించడానికి నీకు టైం ఉందా. నాకు ఈ విషయాన్ని వివరించడానికి నీకు టైం ఉందా ఇలా అడగడాన్ని డూ యూ హ్యావ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ మ్యాటర్ టు మీ. డూ యూ హ్యావ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ మ్యాటర్ టు మీ అని చెప్తూ ఉంటాము. అంటే ఈ విషయాన్ని నాకు వివరించడానికి నీకు టైం ఉందా అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత ఏం చేద్దామనుకుంటున్నావు. తర్వాత ఏం చేద్దామనుకుంటున్నావు ఇలా అడగడాన్ని వాట్ డూ యూ వాంట్ టు డూ నెక్స్ట్. వాట్ డూ యూ వాంట్ టు డూ నెక్స్ట్ అని చెప్తూ ఉంటాము. తర్వాత వారు ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు. వారు ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు ఇలా చెప్పడాన్ని నో వన్ నోస్ వాట్ దే ఆర్ డూయింగ్. నో వన్ నోస్ వాట్ దే ఆర్ డూయింగ్ అని చెప్తూ ఉంటాము. తర్వాత నా వ్యాపారం దివాలా తీసింది. నా వ్యాపారం దివాలా తీసింది ఇలా చెప్పడాన్ని మై బిజినెస్ వెంట్ బ్యాంక్రప్ట్. మై బిజినెస్ వెంట్ బ్యాంక్రప్ట్ అని చెప్తూ ఉంటాము. తర్వాత ఈ మధ్యనే బిజినెస్ స్టార్ట్ చేశాను. ఈ మధ్యనే బిజినెస్ స్టార్ట్ చేశాను ఇలా చెప్పడాన్ని ఐ రీసెంట్లీ స్టార్టెడ్ ఏ బిజినెస్. ఐ రీసెంట్లీ స్టార్టెడ్ ఏ బిజినెస్ అని చెప్తూ ఉంటాము. తర్వాత మీ పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారు. మీ పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇలా అడగడాన్ని వాట్ ఆర్ యువర్ చిల్డ్రన్ డూయింగ్ నౌ. వాట్ ఆర్ యువర్ చిల్డ్రన్ డూయింగ్ నౌ అని చెప్తూ ఉంటాము. అంటే మీ పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారు అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత ఉన్నట్టుండి ఆమె తన ప్రేమను తెలియచేసింది. ఉన్నట్టుండి ఆమె తన ప్రేమను తెలియచేసింది ఇలా చెప్పడాన్ని ఆల్ ఆఫ్ ఎ సడన్ షీ ప్రపోజ్డ్ మీ. ఆల్ ఆఫ్ ఎ సడన్ షీ ప్రపోజ్డ్ మీ అని చెప్తూ ఉంటాము. అంటే ఉన్నట్లుండి ఆమె తన ప్రేమను నాకు చెప్పింది లేదా ఆమె ప్రేమను నాకు తెలియచేసింది ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి. తర్వాత ఆమె పార్కుకి వెళ్ళి వచ్చింది. ఆమె పార్కుకి వెళ్ళి వచ్చింది ఇలా చెప్పడాన్ని షీ హ్యాస్ బీన్ టు ద పార్క్. షీ హ్యాస్ బీన్ టు ద పార్క్ అని చెప్తూ ఉంటాము. వెళ్ళి వచ్చింది అని చెప్పాము కాబట్టి హ్యాస్ బీన్ షీ హ్యాస్ బీన్ అని చెప్తున్నాము. అదే వెళ్ళింది అని చెప్పాలి అనుకుంటే షీ వెంట్ అని చెప్తూ ఉంటాము. తర్వాత
మెల్లిగా తిను లేదంటే వెక్కిళ్ళు రావచ్చు. మెల్లిగా తిను లేదా నెమ్మదిగా తిను లేదంటే వెక్కిళ్ళు రావచ్చు. ఇలా చెప్పడాన్ని ఈట్ స్లోలీ అదర్వైజ్ యు మే గెట్ హికప్స్. ఈట్ స్లోలీ అదర్వైజ్ యు మే గెట్ హికప్స్ అని చెప్తూ ఉంటాము. అంటే నెమ్మదిగా తిను లేదంటే అదర్వైజ్ అంటే లేదంటే అనే అర్థం వస్తూ ఉంటుంది. యు మే గెట్ హికప్స్ అంటే నీకు ఎక్కిళ్ళు రావచ్చు అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత నేను ప్రతిరోజు 4 గంటలకు నిద్రలేస్తాను. నేను ప్రతిరోజు 4 గంటలకి నిద్రలేస్తాను. ఇలా చెప్పడాన్ని ఐ వేకప్ ఎట్ 4 AM ఎవ్రీ డే. ఐ వేకప్ ఎట్ 4 AM ఎవ్రీ డే అని చెప్తూ ఉంటాము. తర్వాత ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుంది. ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుంది. ఇలా చెప్పడాన్ని ఈటింగ్ ఐస్ క్రీమ్ గివ్స్ యూ కోల్డ్. ఈటింగ్ ఐస్ క్రీమ్ గివ్స్ యూ కోల్డ్ అని చెప్తూ ఉంటాము. అండ్ లాస్ట్ వన్ ఈజ్ అతను నీ గురించి అడిగాడు. అతను నీ గురించి అడిగాడు. ఇలా చెప్పడాన్ని హీ ఆస్క్డ్ మీ అబౌట్ యూ. హీ ఆస్క్డ్ మీ అబౌట్ యూ అని చెప్తూ ఉంటాము. అంటే అతను నన్ను నీ గురించి అడిగాడు అనే అర్థం వస్తూ ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ తోటి మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్.